రే ఎవడో చచ్చిపోతాడు రా. ఆగు, దిగు దిగు దిగు. ఇక్కడ నుంచి దూకితే డైరెక్ట్ గా పైకే పోతావు. బ్రతికుండి ఏం సాధించాలన్నా? ఇప్పుడు చావాల్సినంత అవసరం ఏమొచ్చిందని? ఇంటర్కి వచ్చానన్నా, మా ఫ్రెండ్స్ అందరూ ఐఫోన్ వాడుతున్నారు. ఎప్పటి నుంచి ఇంట్లో అడుగుతున్నాను, ఇప్పుడు వచ్చి కొనట్లేదు. దానికే చచ్చిపోతావా? మీ డాడీ ఏం చేస్తారు? బిజినెస్సా? కాదు. మరి గవర్నమెంట్ జాబా? కాదు. మరేంటి? ఆటో డ్రైవర్ అన్నా. ఆటో డ్రైవర్. సొంత ఇల్లు మీది? రెంట్ అన్నా. ఆటో కొత్తదా పాతదా? కొత్తదే అన్నా, మొన్ననే ఫైనాన్స్ మీద తీసుకున్నారు. అప్పులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్నా. ఇంట్లో డాడీ ఒకరే సంపాదిస్తున్నారా, ఇంకెవరైనా సంపాదిస్తున్నారా? డాడీ ఒక్కరే అన్నా. నువ్వు అడిగిన ఫోన్ కాస్ట్ ఎంత? ₹1,00,000 అన్నా. మీ నాన్నగారికి నెలకి ఎంత వస్తుంది? 15,000 అన్నా. మీ నాన్న తెచ్చిన 15,000తో ఇంటి రెంటే కట్టాలా, ఆటో ఈఎంఐ కట్టాలా, లేదా మీరు అప్పులు చేసిన వడ్డీలే కట్టాలా? ఇవన్నీ మీ నాన్న ఎలా కడుతున్నారని ఒక్కసారైనా ఆలోచించావా? కష్టపడిన వాళ్ళకే రూపాయి వాల్యూ తెలుస్తుందిరా. మీ నాన్నగారు నిన్ను ఎంతలా అర్థం చేసుకుంటుంటారు. నువ్వు ఒక్కసారైనా మీ నాన్నగారిని అర్థం చేసుకున్నావా? సారీ అన్నా, మా నాన్నని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను.